Hi guys, welcome to 4A Vlog. నేను మీ ప్రశాంత్. నేను హేమంత్. Here is నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి. బేసికల్గా మనము అనిల్ రావుపూడి టిపికల్ మూవీస్ ముందు చూసి ఉంటే ఎవరికైతే ఆ ముందు మూవీస్ నచ్చాయో ఈ మూవీ కూడా నచ్చుతుంది. టిపికల్ అనిల్ రావుపూడి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ యాక్టింగ్ కమెడియన్స్ అవన్నీ కాదు, అందరు కమెడియన్స్ మూవీలో హీరోతో పాటు విలన్ దాకా బేసికల్గా. అండ్ సేమ్ టైం ఎవరైతే వెంకటేష్ ఫ్యాన్స్ ఉంటారో కంప్లీట్లీ మ్యాన్ ఇట్ ఇస్ అన్ ఫిస్ట్ టు దెమ్. అండ్ మ్యూజిక్ బై భీమ్, అసలు 3 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ కంప్లీట్లీ సూపర్. అండ్ మేము చూసిన థియేటర్లో అయితే ఎవరు సీట్ మీద నిల్చోలేదు, అందరు డాన్సింగ్ అట్లాంటి మ్యూజిక్ ఉంది. అండ్ దీంట్లో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ కంప్లీట్లీ డీసెంట్ ఉంది. ప్రతి దాంట్లో బేస్ పెంచకుండా డీసెంట్గా ఎక్కడ ఏమి ఇవ్వాలో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ప్లాట్ విషయంలోకి వెళ్తే ప్లాట్ ఏంది? సో ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక సీఈఓ వస్తాడు ఇండియాకి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ ద వరల్డ్. తను కిడ్నాప్ అవ్వబడతాడు. ఎందుకు కిడ్నాప్ అవ్వబడతాడు, తను ఎలా రెస్క్యూ చేయాలి, ఇది ప్లాట్. అండ్ హీరోకి ఆబ్వియస్లీ మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక ఎక్స్ ఉంటుంది, పెళ్ళి అవుతుంది. సో వీళ్ళిద్దరు కనెక్ట్ అయితే సమ్ పాయింట్ ఇన్ లైఫ్ హీరోకి ఇచ్చే టార్చర్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం తను గ్యాంగ్స్టర్ ఎలా పట్టుకుంటాడు, అది ప్లాట్ అనమాట. మీరు చూసి ఉంటే ఇట్లాంటి ప్లాట్స్ మనము ప్రీవియస్ పాత మూవీస్లో 1990s చూసే ప్లాట్. యాక్చువల్ అనిల్ రావుపూడి మెయిన్ తన స్ట్రెంతే అది ఓల్డెస్ట్ మూవీస్ని న్యూ జనరేషన్కి పరిచయం చేసే స్ట్రెంత్. ఓల్డెస్ట్లో మూవీస్లో మనం చూసుకుంటాము ఒంటింట్లో ప్రియరాలు, ఇంట్లో అది వెంకటేష్ గారిది. అండ్ సేమ్ టైం చాలా మూవీస్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ఎవరు అట్లాంటి మూవీస్ ట్రై చేస్తలేరు, బట్ ఈ ట్రైడ్ విత్ అ న్యూ జోనర్. అండ్ ఇక్కడ ఏంటంటే డీసెంట్గా వర్కౌట్ అయింది కామెడీ. మనం ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ట్రైలర్స్ చూసినా కానీ లేకపోతే క్రింజ్ ఉంటుంది కామెడీ, ఎప్పుడో క్రింజ్ కామెడీ చేస్తారు. బట్ ద కామెడీ ద ఫ్రెష్ కామెడీ, అంటే బూతులు వాడకుండా ఈ రోజుల్లో కామెడీ జనరేట్ చేయడం చాలా తక్కువ. మనము ఎన్నో టీవీ షోస్ చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఏంటంటే ఒక బూతు కూడా మాట్లాడకుండా దే ఆర్ గెటింగ్ అన్న కామెడీ. అంటే ఇట్స్ ఒక కామెడీ, ఒక లైన్ రాయడానికి చాలా కష్టం, బట్ ఈ కామెడీ రియల్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్ నీకు ఏమనిపించింది మూవీలో? ప్లస్ పాయింట్ వచ్చేసి ఉపేంద్ర ఉన్నారు, అది యానిమల్ ఎవరైతే కాప్ అది మెషిన్ తయారు చేస్తే తను ఉన్నాడు. సో నాకు అతన్ని స్క్రీన్ మీద చూడగా చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ సాయి కుమార్ చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్ మీద పెద్ద సినిమాలో చూస్తున్నానని, సో ఆయన కూడా నాకు బాగా నచ్చిండు. అండ్ బాగానే ఉంది సినిమా. అండ్ యాక్టింగ్ గురించి చూసుకుంటే వెంకటేష్ గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ప్రాణం పెట్టి చేసేస్తారు. ఇక్కడ సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే నాకు మన ఐశ్వర్య రాజేష్ కంప్లీట్లీ మ్యాన్. అంటే ఫస్ట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన తెలుగులో హీరోయిన్స్ చాలా తక్కువ ఉన్నారు. మన తెలుగు హీరోయిన్స్ వచ్చేసి వెళ్ళి తమిళ్లో చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆనుమత్యాన్ని మనము మిస్ అయిందంటే ఐశ్వర్య రాజేష్. ఇట్ ఇస్ టాప్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అనుకొని మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లో చూసుకుంటే అండర్ రేటెడ్ యాక్టర్. చాలా ఎక్కువ అవకాశాలు రావాలి ఈ సినిమా తర్వాత అయినా. ఫస్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు చిన్న అమ్మాయిలాగా కొడుతుందేమో అనుకున్నా, ఇద్దరు సేమ్ మ్యాచ్ అయినా అంటే సేమ్లో బావా అంటున్నప్పుడు అసలు అంటే అంత క్యూట్నెస్ అంటే సేమ్లో క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అయ్యిండే. మీనాక్షి ఎట్లా అనిపించింది? షీఈస్ గుడ్ రా, ఫస్ట్ నుంచి యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది, వండర్ఫుల్ యాక్టర్స్. అండ్ సేమ్ టైం లక్కీ భాస్కర్, ఇప్పుడు నుంచి మన్నట్టు నుంచి లక్కీ భాస్కర్ వచ్చిన ఏదైనా కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగానే ఉంది. అంటే తనకి రోల్కి తగ్గట్టు క్యారెక్టర్, అంటే ఇప్పుడు చూసుకుంటే హీరోయిన్ ఓన్లీ ఐటమ్ సాంగ్స్ కాకుండా రోల్ ఓరియంటెడ్ మూవీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో తను కూడా బెస్ట్ పార్ట్ వచ్చింది. అండ్ సేమ్ టైం ఇంకొక ప్లస్ పాయింట్, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇన్ దిస్ మూవీ అంటే భీమ్ కొట్టిన మ్యూజిక్ అండి. 3 సాంగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, మనం ఆల్రెడీ తెలుసు. ద ఆడియో ఇస్ చార్జ్ బాస్టర్. అండ్ సేమ్ టైం బీజిఎం చూసుకుంటే ప్రతి దగ్గర ఒక మ్యూజిక్ కాకుండా వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ ఫెస్ట్ ఫర్ అండ్ ఫ్యాన్స్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్. దీంతోపాటు నాకు కొంచెం డౌన్ అనిపించింది ఏంటంటే కాదు, ఒక హీరో అంటే హీరో ఎదురుగా ఎవరైతే విలన్ ఉంటారో అనిల్ రావుపూడి ప్రతి మూవీలో అలానే ఉంటుంది. ఈజ్ ఆల్సో బికమ్ ఏ కామెడియన్. అంటే హీరో విలనిజం ఏముండదు, అసలు విలనే లేట్ అనుకోవచ్చు ఈ మూవీలో. అంటే విలనిజం అట్లాంటివి ఉంటారు, తన విలన్ కూడా ఒక కామెడీ లాగా చేసేస్తాడు. ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, బట్ కమ్ అవుట్ అండ్ వీక్నెస్ అనిపించింది. అండ్ సెకండ్ ఏంటంటే ఇట్స్ రొటీన్ స్టోరీ సేమ్. బట్ ఈ సంక్రాంతి రిలీజ్ అయిన 2 మూవీస్తో పోల్చుకుంటే సమ్వాట్ అయిన బెటర్ ట్రాక్లో వెళ్ళిన మూవీ ఇది. అండ్ నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా సంక్రాంతి మూవీ ముందు అంటే చాలా సంక్రాంతి నుంచి సేమ్ ఇవే మూవీస్ వస్తాయి. అంటే సంక్రాంతికి వస్తే ఇదే ఫ్యామిలీ ఆడియన్స్ ఇదే దృష్టిలో పెట్టుకొని మూవీస్ తీస్తున్నట్టున్నారు. వైల్ నాట్ లక్కీ భాస్కర్ విల్ నాట్ కమ్ టు ద సంక్రాంతి. అంటే లక్కీ భాస్కర్ లాంటి మూవీస్ అయినా, లాస్ట్ సంక్రాంతి ఒక్కటే నాకు తెలిసి హనుమాన్ లాంటి సినిమా వచ్చింది. దాని తర్వాత ఇంకా టిపికల్ 150 అయినా, అంటే బాలకృష్ణ ఇంకొకటి నరసింహనాయుడు ఏదో ఉండే లాస్ట్ టైం, ఈసారేమో ఇది డాకు మహారాజ్. అంటే సేమ్ రొటీన్స్, అంటే
ఫ్యామిలీ ఆడియన్స్ ఇవే మూవీస్ చూస్తారని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. పర్లేదు, బట్ ఈ కంపేరింగ్ టు 3 movies వీ లైక్ దిస్ సమ్వాట్ బెటర్ దెన్ 2 movies. ఎవరికైతే లైక్ ఓకే ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కాదు, సో ఇట్స్ గుడ్ మూవీ టు వాచ్. అండ్ మోర్ ఓవర్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మాస్క్ అయితే బాగాలే ఉన్నాడు. సో మీకు కొద్దిగా టిపికల్ థింగ్ కావాలంటే, కామెడీ కావాలంటే ఫ్యామిలీ అందరూ ఇది బెటర్. సంక్రాంతి వైబ్ని ఎంజాయ్ చేయాలంటే గో అండ్ వాచ్ ద మూవీ. అండ్ దీనిలో స్పెషల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బుడ్డోడ్ క్యారెక్టర్, ఐ డోంట్ నో హిస్ నేమ్. మీరు చాలా లవ్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఫస్ట్ హాఫ్లో మొత్తం కొన్ని సీన్స్ తనే అంటే హీరో కంటే తనే ఎక్కువ ఎలివిలేట్ చేశాడు కొన్ని మూవీస్ అయితే, అంటే కొన్ని సీన్స్ అయితే. యా, అండ్ సీక్వల్ వైజ్ మేము చెప్పాలంటే ఫస్ట్ యూ కెన్ గో విత్ సంక్రాంతికి వస్తున్నాం, దాని తర్వాత యూ కెన్ గో విత్ గేమ్ చేంజర్, దాని తర్వాత యూ కెన్ గో విత్ డాకు మహారాజ్ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ మై మెయిన్ చెప్పే మూవీస్లో ఎవరికైనా ఫ్యాన్స్ కొంచెం ఏమైనా ఇబ్బంది ఉండింటే ప్లీజ్ సారీ, ఇట్స్ అవర్ అంటే మేము జనరల్గా ఇప్పుడు మేము మా రివ్యూ అంటే మేము ఇద్దరమే అనుకోకండి, మాతో 2-3 ఫ్రెండ్స్ కూడా వస్తారు. అందరు ఒపీనియన్ తీసుకొని మాత్రం మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళని కూడా తీసుకొస్తాము, వాళ్ళని కూడా కొట్టండి. అంటే వాళ్ళు కూడా కొన్ని ప్లస్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ చెప్తా ఉంటారు. బేసిక్గా మా ఒపీనియన్ 70-80% ఉంటే 20% వాళ్ళ ఒపీనియన్ కూడా ఉంటుంది. దానిలో హీరో ఫ్యాన్స్ కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చెప్పిన రివ్యూ ప్రకారం మేము మీకు రివ్యూ చెప్తున్నాము. ఇఫ్ యూ ఎనీవన్ ఎక్కడైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింటే సారీ ఫర్ ఆల్ ద థింగ్స్. అండ్ మీకు ఇలాంటి రివ్యూస్ ఇంకా చాలా కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు నచ్చకపోతే కమెంట్ చేయండి, సో దట్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మీకు నచ్చకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, కానీ కమెంట్ చేయండి వేర్ వీ నీడ్ టు ఇంప్రూవ్, అదే చెప్పండి, మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కూడా అది ఆ సబ్స్క్రైబర్ కోసమే.